మీ తెలంగాణలో ఓటమికి పాలైతే 9.5 సంవత్సరాలు ఉన్న వ్యక్తి కనీసం బయటికి రావడానికి కూడాను సిద్ధం లేరు. కనీసం ఆయన యొక్క రిజిగ్నేషన్ని సబ్మిట్ చేయడానికి కూడాను మీరు మీ చేతులారా వెళ్ళి ఎవరంటారు? కేసీఆర్ గారు తీసుకెళ్ళి రిజిగ్నేషన్ ఇవ్వగలిగారా? లీడర్ అంటే అతను అంటే సక్సెస్ని ఫెయిల్యూర్ని రెండింటిని కూడాను కళ్ళతో చూడగలిగే నాయకుడే లీడర్ అవుతాడు. ప్లస్ ఆయన తీసుకున్నటువంటి ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో ఎందుకు ఆయన్ని అభిమానిస్తున్నామంటే అభిమానించడం లేదండి. ఆయన్ని ఏదైతే మంచి చేశాడో ఆయన ఎందుకు సింపుల్గా చెప్పేయాలంటే కనుక మీరు చూసుకుంటే గత 5 సంవత్సరాల పాలనతో తెలుగుదేశం పాలన మరియు ఇప్పుడున్నటువంటి పాలన చూసుకుంటే కనుక గతంలో 48,686 మందికి దుల్హన్ పథకం లబ్ధిదారులు ఉంటే కనుక దీంట్లో వచ్చేసి అసలు మీరు దుల్హన్ పథకమే ఇవ్వలేదు. డిసెంబర్ 30, 2018 మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నేను ఎన్నికల్లో గెలవంగానే నేను రాగానే నేను ఫస్ట్ ₹1,00,000 ఇస్తాను అన్నారు. మీరు ఇవ్వకపోతే అప్పుడు మేము యాజ్ ఎ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా నేను ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది దాఖలు చేయడం జరిగింది. దాఖలు చేసిన తర్వాత అప్పుడు కోర్టు నుంచి మేము తీసుకొచ్చుకున్నాము ఆ ఆర్డర్ని. ఎట్ ద సేమ్ టైం గత ప్రభుత్వంలో విదేశీ విద్యా పథకం ₹15,00,000 ఉంటే ఆ విదేశీ విద్యా పథకాన్ని మీరు ఎందుకు అని చెప్పేసి మీరు అమలు చేయాలి అని చెప్పేసి ఈ ప్రభుత్వం రాగానే ఆ మొత్తం కూడాను ఆపేస్తారు. ఎందుకు కారణం? అంతే నెగ్లిజెన్స్ చేయడం కారణం ఏం లేదండి, వెరీ సింపుల్. నేను చెప్పిందే జరగాలి. దాని తర్వాత మీరు చూసుకోండి. జస్ట్ మీరు ఇక ఎగ్జాంపుల్స్ నేను చెప్తూ వెళ్తున్నాను. గత 5 సంవత్సరాల పాలనలో షాదీఖానాల నిర్మాణం కోసం ₹86,36,00,000 కేటాయిస్తే ఈ ప్రభుత్వంలో ఈ 4 సంవత్సరాల 9 నెలల ప్రభుత్వంలో ఒక్క నయా పైసా కేటాయించలేదండి. ఎట్ ద సేమ్ టైం మీరు చూసుకుంటే కనుక రంజాన్లో వచ్చేసి రంజాన్ తోఫా కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఏదైతే రంజాన్లో స్పెండ్ చేసేటటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో ₹20,25,00,000 5 సంవత్సరాల్లో ఖర్చు అయితే ఈయన వచ్చేసి ₹1,28,00,000 మాత్రమే ఖర్చు పెట్టాడు. గత 5 సంవత్సరాల పరిపాలనలో మస్జిద్లు దాని తర్వాత ఏదైతే బౌండరీ వాల్స్ ఉన్నాయో వక్ఫ్ ఆస్తులకి సంబంధించి ₹36,86,00,000 గత ప్రభుత్వంలో ఖర్చు పెడితే మీరు ఖర్చు పెట్టింది కేవలం ₹83,00,000 మాత్రమే. మళ్ళా ఎలా సపోర్ట్ చేయమంటారు? ఏమన్నా అంటే నవరత్నాలు అంటున్నారు. నవరత్నాలు అని చెప్పేసి నవరంధ్రాలను తీసుకొచ్చి మీరు మా నెట్టిపై పెట్టేసి వీటన్నింటినీ కూడా తీసుకొచ్చి లాస్ట్కి ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఫండ్స్తో మీరు నడిపేటటువంటి దీన్ని తీసుకొచ్చి దాన్ని కూడాను మా ముందు పెట్టేస్తున్నారు. మా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా కంప్లీట్గా అబద్ధాలు అవాస్తవాలను మాట్లాడుతున్నారు. 23,000 కోట్ల రూపాయలు మేము ముస్లిం సంక్షేమానికి ఖర్చు పెట్టామంటున్నారు. మీ దగ్గర ఫోన్ ఉంటే తీసి చూడండి. APSMFC ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ 2019, 20, 21, 22, 23 ఈ 4 సంవత్సరాలకి కలిపేసి 4,565 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము అని చెప్పేసి దాంట్లో అఫీషియల్ రికార్డు ఉంది. పోనీ ఆ 4,500 కోట్లు దేనికి ఖర్చు పెట్టారంటే కేవలం నవరత్నాల కోసం. ఈ నవరత్నాలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో కూడాను ఏదో ఒక మాధ్యమం ద్వారా దొరికేవి. ప్రత్యేకంగా మీరు ముస్లిం మైనార్టీలకి ఏం చేశారంటే కనుక బిగ్ జీరో. మరి అలాంటప్పుడు ఏ రకంగా నమ్మమంటారు? నా యొక్క సంక్షేమం ఈరోజు సంక్షోభంలో కూరుకుపోయింది. రెండో వైపు దాడులు. ప్రశ్నిస్తే అందలాన్ని ఎక్కిస్తున్నారు, ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, ప్రశంసిస్తే తీసుకెళ్ళి మీకు ఏ పదవి కావాలంటే ఆ పదవిని అప్పచెప్తున్నారు. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే కనుక ప్రశ్నిస్తే కేసులు, ప్రశంసిస్తే పదవులు అన్న చందంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఫారూక్ గారు ప్రాణాన్ని తెగించి మరి పోరాడుతూ ఉన్నారు. ఎవరు మీ బ్యాక్ అండ్ సపోర్ట్? రేపు నీకేమన్నా అయితే పరిస్థితి ఏంటి? ఎవరు ఏమైద్ది అనేది తీసి పక్కన పెడితే కనుక ఒకటైతే ఖచ్చితంగా చెప్తానండి. చూడండి, సమాజంలో నా పేరు ఫారూక్ అండి, ఫారూక్ షిబ్లీ నా పేరు. ఫారూక్ మీనింగ్ ఏంటంటే ద పర్సన్ హు డిస్టింగ్విష్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. మంచికి చెడుకి మధ్యన ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ని చూపించేవాడు మాత్రమే ఫారూక్ అవుతాడు. కాబట్టి నాకు పెట్టిన పేరు ఏదైతే ఉందో ఆ పేరుకు తగ్గట్టుగా పని చేయాలని చెప్పి మనం చేసుకుంటూ వెళ్తున్నాము. మాకు అయితే ఎవ్వరి భయం లేదండి, దేవుడి దయ వల్ల. మీరు ఇప్పటిదాకా అనేకమైనటువంటి కేసులు పెట్టారు. కానీ మేమైతే వాస్తవాలు ఏదైతే ఉన్నాయో గతంలో కూడాను మాట్లాడాము, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాము. గతంలో కేసులు అయితే మా మీద నమోదు కాలేదు, ఇప్పుడు మట్టుకు అనేకమైనటువంటి కేసులు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాపై నమోదు చేయడం జరిగింది. అనేక ప్రశ్నలకైతే అటు ఇటుగా తూగే విషయంలో అయితే చంద్రబాబు నాయుడు గారిని చూస్ చేసుకున్నారు. ఓకే, అంటే ఆ ప్రశ్న అక్కడితో ఉండిపోయింది. ఇప్పుడు ఇవైతే ఇబ్బంది పెట్టేవి కాదు. నేను ఒక పర్సన్ పేరు చెప్తాను, ఆయన పేరు చెప్పగానే మీకు ఏం గుర్తుకొస్తే చెప్పండి.
చంద్రబాబు నాయుడు, సక్సెస్ అండి, జగన్మోహన్ రెడ్డి, ఫెయిల్యూర్, నరేంద్ర మోడీ, డివైడ్ అండ్ రూల్, సోనియా గాంధీ, త్యాగశీలి, రాహుల్ గాంధీ, లవ్ అండ్ అఫెక్షన్, ప్రియాంక గాంధీ, సేమ్ లవ్ అండ్ అఫెక్షన్. యోగి ఆదిత్యనాథ్. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఆయన ఆ, ఒక సెయింట్ ముసుగులో ఒక పొలిటికల్ లీడర్గా కనిపిస్తాడు. అసౌద్దీన్ ఓవైసీ, ఈయన కూడా ఏంటంటే ఒక రాజకీయపరమైనటువంటి ఒక దీంట్లో బట్ కంప్లీట్గా మతపరమైనటువంటి అంశాలతో రాజకీయాలు చేస్తారు. కేసీఆర్, కేసీఆర్ గారు ఏం చెప్తాం, ఏమంటారు, ఫెయిలియర్ని కూడాను ఆస్వాదించడం కూడాను తెలియనటువంటి నాయకుడు. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఫెయిల్యూర్, ఆల్ ఆఫ్ సడన్గా ఫెయిల్యూర్ వస్తే దాన్ని కరెక్ట్గా దాన్ని ఫేస్ చేయలేకపోయాడు ఆయన. రేవంత్ రెడ్డి, నూతన రాజకీయాలకు పునాది బండి సంజయ్, తవ్వటాలు. ధర్మపురి అరవింద్. పెద్దగా తెలియని నాయకులండి వీళ్ళు, అనవసరంగా మనం ఎక్కువగా అవకాశం కల్పిస్తాము. ధర్మపురి అరవింద్ గారు అంటే నాకు తెలిసి అదేదో హల్దీ గుర్తుకొచ్చింది, టామరిన్ అంటున్నా, సారీ, హల్దీ ఏమంటారు, టర్మరిక్. సాధించాడు బోర్డు లాస్ట్కి అది కూడాను ఎలక్షన్స్కి బిఫోరే కదా పాపం, అక్కడికి ఓడిపోయాడుగా, సాధించినా కానీ ఓడిపోయాడు. ఈటెల రాజేందర్ పాపం పరిస్థితి అది చాలా దారుణంగా తయారైంది మొత్తానికి. రోజా, మంచి నటీమణి అన్న, జబర్దస్త్ నటీమణి. ఎందుకు అన్నారంటే జబర్దస్త్ పొలిటికల్ లీడర్. అవునా, నేను జబర్దస్త్ నాకు అది ఆవిడ్ని చూస్తే నాకు పాలిటిక్స్ అయితే నాకు గుర్తురావు, బట్ ఆవిడని చూడంగానే ఆవిడ ఏదైతే కొన్ని టీవీ షోస్ ఉన్నాయో దాంట్లో జబర్దస్త్గా నవ్వుతూ ఉంటుంది, అది నాకు గుర్తుకొచ్చింది. మీరు చూడంగానే మీకు ఏం గుర్తుకొచ్చో అది చెప్పమన్నారు మీరు నాకు. గుడివాడ అమర్నాథ్, ఏదో గుడ్లు సంథింగ్ ఏదో, గుడివాడ అదే గుడ్లే అన్నా, కోడి పిల్ల గుడ్డు సంథింగ్ ఏదో ఉంది, అవి గుర్తుకొస్తాయి నాకు. కారణం ఇప్పుడు కారణాల లోతులకి వెళ్తే చాలా మాట్లాడుకోవాలి. ఓకే, వైవి సుబ్బారెడ్డి, సైలెంట్ కామ్ గోయింగ్. నారా లోకేష్, నూతన సకం. టిడి జనార్దన్, వెరీ లాయల్. నారాయణ, హైలీ ఎడ్యుకేటెడ్. మొహమ్మద్ ఫారూక్ షుగ్లీ, వెరీ మచ్ ambitious and definitely going to take a part in power politics, inshallah. ఫైనల్గా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే ఏం చెప్తారు? భిన్నత్వంలో ఏకత్వం, ఇదే దేశ ప్రగతికి మూల మంత్రం. ఏదైతే ఈ సిద్ధాంతం ఉందో ఈ సిద్ధాంతాన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, వీ ఆల్ యాజ్ ఎ ఇండియన్స్ వీ హ్యావ్ టు ఫాలో ఇట్. ఏమైనా ఫారూక్ గారు, మీరు అనుకుంటున్నటువంటి ఆశయాలన్నీ ఖచ్చితంగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సమయాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఫైనల్గా నా ఇంటర్వ్యూలో జై జవాన్ జై కిసాన్ అని 3 సార్లు అంటే అది మా సిగ్నేచర్ స్టూడియో మోటో కూడా. మీరు 3 సార్లు అంటే ఐల్ క్లోజ్ ద షో. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై హింద్. జై హింద్.